అన్నప్ప మూవీ ఎలా అనిపించింది? గుడ్, ఒకసారి చూడొచ్చు. మరి అంత బాగాలేదని ఏం కాదులే కానీ పర్వాలేదు. విఎఫ్ఎక్స్ వచ్చేసి అమీర్పేట విఎఫ్ఎక్స్ లాగా అంటున్నారు, దాని గురించి ఏమంటారు? లేదు అంతేం లేదు కానీ ఆ డబ్బింగ్ విషయంలోనే కొంచెం వాయిస్ అనేది అంత సింక్ అవ్వట్లేదు. అంటే పిల్లల క్యారెక్టరైజేషన్కి ఏదో ఫారెన్ వాళ్ళు మాట్లాడితే తెలుగు ఎలా మాట్లాడతారు చూడు, ఆ టైప్ ప్యాటర్న్లో అది కొంచెం నాన్ సింక్లో ఉంది తప్పితే మిగతాదంతా బాగుంది, పర్వాలేదు. మోహన్ బాబు గారి ఎంట్రీ కానీ ఆయన ఎంతసేపు ఉంటారు ఏంటి అసలు? మోహన్ బాబు గారి ఎంట్రీ కోసం అయితే సినిమా ఎవరు చూడాలి. ప్రభాస్ గారి ఎంట్రీ కోసం ఎవరైనా కానీ ఇప్పుడు 100 మంది వస్తే 100 మందిలో 80 మంది ప్రభాస్ కోసం వచ్చాయని చెప్పినప్పుడు ఇంకా మోహన్ బాబు గారు ఓల్డ్ యాక్టర్, ఆయన యాక్టర్ కాదని మనం అనట్లేదు, ఆయన పర్ఫార్మెన్స్ చేయడానికి, కానీ ఆయన కోసం అంత పర్టికులర్గా చూసే సినిమా అయితే కాదు. ఏ విధమైనా సరే ప్రభాస్. మరి అప్పుడు మోహన్ గారి ప్లేస్ లో వేరే వాళ్ళని ఏమన్నా పెడితే బాగుండేది అని అనిపించిందా? అలానే ఏం లేదు కానీ ఆయన చేయగలిగినట్టే కదా, ఆయన చేయనప్పుడు ఆయనకి అంత పేరు ఎందుకు రాబోతుంది, ఆయన చేస్తారు. అది ఓవరాల్గా సినిమా వచ్చేటికి ప్రభాస్ ఉంటే ప్లస్ పాయింట్ ఉంది, ఒకవేళ ప్రభాస్ని తీసేస్తే మైనస్ పాయింట్ సినిమాకి. అది 200 కోట్లు బడ్జెట్ అన్నారు కానీ ఇక్కడ ప్రభాస్కి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అన్నారు, మిగతా హీరోలు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అన్నారు. మరి అందరికీ అయినా మాట్లాడుతున్నాయి. ఏదేమైనా కానీ మహాభారత సీరియల్ డైరెక్ట్ చేశారన్నారు, అది సీరియల్లాగే ఉంది. ఆబ్వియస్లీ అది కరెక్టే, కాకపోతే ఏంటంటే మనం తప్పలేదు. మంచు విష్ణు గారికి ఇంతకన్నా ఇప్పటివరకు తీసిన సినిమాలో రొమాన్స్ అయితే ఎక్కడ పడలేదు, ఇదే కొంచెం ఎక్కువ పోర్షన్ మనకైతే అనిపిస్తుంది. కూడా గతంలో వచ్చిన సినిమాతో ఆయనకి ఎక్కడ కూడా ఏదో రొమాంటిక్ సీన్స్ అనేవి, లవ్ ప్యాటర్న్స్ అనేవి, లవ్ ట్రాక్స్ అనేవి పెద్దగా లేవు. ఈ సినిమాలో కొంత ఒక మెట్టు ఎక్కువగా ఉంది. తమ్ముడిని ఉద్దేశించి కొన్ని డైలాగులు ఉన్నాయంటున్నారు, అంత అలాగే అనిపించలేదు. ఇక్కడ తమ్ముడిని ఉద్దేశించి డైలాగులు ఉన్నాయని చెప్పి మీరు చెప్పినప్పుడు మాకైతే అనిపించలేదు. కానీ తమ్ముడి సినిమాకి వచ్చాడు, మరి ఆయన ఏం చెప్పాడు అనేది జనాలు అది అంటే మరి ఆయనకి ఏమనిపించింది అనేది మంచి మనోజ్ గారిని అడగలరు. థ్యాంక్ యూ. రేటింగ్ ఎంత ఇస్తారు లాస్ట్ లో మూవీకి? రేటింగ్ అవన్నీ మనం చెప్పలేం కానీ భయ్యా, ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతుంది. కమర్షియల్ చూసే వాళ్ళకి చూడమని చెప్తారా? చూసే వాళ్ళకి అయితే ఎక్కడ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒకసారి చూడడానికి అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే భక్త కన్నప్ప అనేది రియల్ స్టోరీ కాబట్టి ఒకసారి ఆ కథలో ఏముందని తెలుసుకోవడానికైనా మనం చూడాలి. ఏదేమైనా సరే ఒకసారి చూడండి, పోయేదేముంది. సో ఇప్పుడు సినిమా చూసిన తర్వాత కదా ఒక్కొక్కటి మైండ్ సెట్లో ఒక రకంగా నాకైతే కొంత ఫస్ట్ హాఫ్ లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ కానీ నుంచి సినిమా మంచి పీక్ మూమెంట్ ఉంటుంది. ఎండింగ్లో అయితే ఏడిపించేసారని మనం చెప్పుకోవచ్చు. కానీ ఏదేమైనా సరే సినిమా నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, డివోషనల్ వాళ్ళకి, శివుడు భక్తులకి అయితే ఇంకా అతిగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ.